హాయ్ ఫ్రెండ్స్, లడ్డు బాబు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మీకు నేను మేడారం వెళ్ళాము. ఆ మేడారము 2 సంవత్సరాలకు వచ్చే వనజాతరకు సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్ళాము. ఈసారి ముందుగానే జాతర కొంచెం ముందుగానే స్టార్ట్ అయింది. చూసారా, జాతర స్టార్ట్ కాకముందే ఎన్ని హోటల్స్, బొమ్మల షాపులు, బ్యాండ్ షాపులు, మందు షాపులు, పిల్లలకు ఆట వస్తువులు, అన్నీ మా పిల్లలకు గుండ్లు కొట్టేయడానికి సమ్మక్క జంపన్న ఒడ్డుకు వచ్చాము. మా బుల్లెట్ గానికి, మా పండుగానికి గుండు కొట్టిస్తున్నాం. ఈసారి చాలామంది ముందుగానే వచ్చారు గుండు కొట్టడానికి. గుండ్లు కొట్టేటప్పుడు మా పిల్లలు బాగా ఇబ్బంది పెట్టారు. మా బుల్లెట్ గాడు, మా పండుగాడైతే మంచిగా చేయించుకున్నాడు. 2 గుండ్ల మీద ఘాట్లు కూడా పడ్డాయి. మా బుల్లెట్ గాడైతే నీట్గా, ఈ గుండ్లు కొట్టేవాళ్ళు చాలా మంచిగా కొట్టారు, నీట్గా కొట్టారు. కానీ మా పండుగానికి కొట్టేవాడు మాత్రం 2 ఘాట్లు మంచిగా వేశాడు. వాడు షేక్ అవడం వల్లనో తెలియదు, ఆ బ్లేడు ప్రాబ్లం వల్లనో తెలియదు, 2 ఘాట్లు చిటుకొని పడ్డాయి. మా బుల్లెట్ గారికి మాత్రం నీట్గా మంచిగా గీకాడు ఇతను. చూసారా, ఎంత నీట్గా గీకాడు. మా చెల్లె ఆ గుండుకు ఘాట్లు పడ్డాయి కాబట్టి అంత డిస్కషన్ పెట్టింది. మనం ఏం చేస్తాంలే చెల్లె అని చెప్పాను. మనోళ్ళు కదిలారు కావచ్చు ఘాట్లు పడ్డాయని నేనే సర్ది చెప్పి ఇక స్నానం గిట్లా చేసి దర్శనానికి మళ్ళీ బయలుదేరాము. దర్శనానికి వెళ్ళే దారిలో మంచి మంచి బొమ్మలు, సర్కస్లు, కొయ్యవాళ్ళు చెప్పే జాతకాలు, కొంతమందికి ఆటోలు వచ్చాయి. ఇక సీతక్క పోస్టర్లు, సీతక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. ఇక సర్కస్ అక్కడ చిన్నప్పుడు సర్కస్లో అది జాయింట్ వీల్ ఎక్కేవాడిని. మా నాన్నను లొల్లి చేసి ఏడిచి ఎక్కేవాడిని. చిన్నతనం కూడా గుర్తుకొస్తుంది మేడారం జాతర వస్తే నాకు బాగా. మేడారం జాతరలో చాలా బాగా ఉంటుంది. బజ్జీలు తినాలనిపిస్తుంది, అన్నీ తినాలనిపిస్తుంది. పల్లీలు, ఆట వస్తువులు, చిన్నప్పుడైతే కిర్రు కిర్రు అనే గన్నులు కొనుక్కొని డిష్యం అని ఆట ఆడుకునేవాడిని. సోడాలు. ఇక మన మేడారం పోతే అందరం చిన్నపిల్లలు లెక్క నోట్లో బూరెలు పెట్టుకొని పుయ్యో 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 అనుకుంటా ఆట ఆడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నతనం మళ్ళీ గుర్తుకొస్తుంది. మీకు కూడా మేడారం వెళ్ళిన ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. మేడారంలో చాలా ప్రసిద్ధి ఏంటంటే మనకు అక్కడ చిన్న చీమలు, దోమలు ఏమీ ఉండయని చిన్నప్పటి నుంచి అందరూ మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. గుడి వాతావరణం వచ్చింది. మా తమ్ముడు గుడి ముందుకు వచ్చాము. గుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి మీకు ముందు వాతావరణం ఏ విధంగా ఉందో, జాతరకు ముందే వచ్చినప్పుడు ఇంత జనం ఉన్నారు, జాతర ఉన్నప్పుడు మాత్రం అసలు జనం లోపలికి పోలేము. మనం కొబ్బరికాయలు కొనుక్కొని ఇలా ముందే అగో సమ్మక్క సారక్క వచ్చేస్తున్నాం తల్లి, నీ దగ్గరికి, నీ దర్శనానికి వస్తున్నాం తల్లి. మా మమ్మీ చిన్నగా కాలు నొప్పి ఉంది కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వచ్చాము. ఇక మా వాళ్ళు, నేను మొత్తం చిన్నగా అన్నీ చూస్తాను. ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఎవరెవరు వస్తున్నారు, ఎలా ఉంది. ఈసారికి మంచిగా నీట్గా చేశారు. మంచిగా ముందు పైన కూడా ఎండ కొట్టకుండా మంచి గ్రిల్స్ కూడా కట్టారు. మంచిగా ఉంది. మా అమ్మకు కాలు నొప్పి వచ్చినట్టుంది, ఆడ కూర్చుంది. కొంచెం దూరం పోయినాక నేను కూర్చున్నాను. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్నే చూస్తున్నారు వీడియోలు ఇస్తుంటే. మా వాళ్ళు చిన్నగా వస్తున్నారు. స్వాతి, ఇక మా బుల్లెట్ గాడు, పండుగాడు, లక్కీ, గ్రేపు, మా చెల్లి, మా తమ్ముడు, వెనక మా బావ చిన్నగా వస్తున్నాడు. మా గ్రేపు గాడు లంగా ఒకసారి చిన్నగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి మా తమ్ముడు బాగా అల్లరి చేస్తే వాళ్ళ కోసం ఒక గ్రూప్ ఫోటో కొట్టాను. ఇక తర్వాత నువ్వు ఉండవా అన్నయ్య అని మా చెల్లి అడిగినందుకు నేను సమ్మక్క సారక్క దర్శనానికి లోపలికి గద్దెలకు వెళ్ళాము.
ఇగో ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ జేబు దొంగలు ఉంటారని కూడా పెద్ద పోస్టర్ పెట్టారు. లోపలికెళ్ళాము. బూరెలు అమ్మేవారు కూడా లోపల అమ్ముతున్నాడు. చిన్నప్పుడు మంచి ఎంజాయ్ ఉంది. చిన్నగా వెళ్ళాము. ఇక్కడ గంట కొడితే చాలా నాకు మస్తు ఇష్టం. చిన్నప్పటి నుంచి గంటలు కొట్టేటట్టుని. ఇక ఇప్పుడు కూడా పెద్దగా గంట కొట్టి లోపలికెళ్ళాను. ఇగో సమ్మక్క సారక్క గద్దెలివి. సమ్మక్క సారక్క గద్దెలవి. ఇక్కడికి ఇప్పుడైతే లోపలికి పోనిస్తున్నారు. జాతర టైంలో మాత్రం లోపలికి పోనీయరు. సమ్మక్క సారక్కని ముట్టుకోనికి లోపలికి పోనీకి ఒక అదృష్టం ఉండాలి. సమ్మక్క సారక్క గద్దెది. ఇది సమ్మక్క గద్దె. ఇక చూసారా సమ్మక్క గద్దె. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, తర్వాత టోటల్గా జాతర టైంలో ఇక్కడికి కాదు, టోటల్ కొబ్బరికాయలతోని మన బెల్లంతోని మొత్తం ఇదంతా నిండిపోయి ఉంటుంది. సమ్మక్క సారక్కకు ఈసారి 6,000 బస్సులు మన గవర్నమెంట్ వేసింది. ఈసారి మినిమం 1.5 కోటి మంది దాకా వస్తారనే అంచనా ఉంది. మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరకు, సమ్మక్క జాతరకు సమ్మక్క మొక్కులు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి సమ్మక్క దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి ఒక గంట కొట్టేసుకుని, మళ్ళీ నాకు గంటలంటే చాలా ఇష్టం. ఒక గంట చిట్టుకోమని ఎప్పుడు గంట కనపడ్డా, ఏ గుళ్ళో కనపడ్డా గంట కొడతారు. ఈ గంట ఎందుకు కొడతామంటే పంచలోహాలతో చేసిన గంట కాబట్టి మనం అక్కడ కొట్టుకుడితోనే ఓం అని వస్తుంది. దేవునికి నేను వచ్చాను అని సౌండ్ చేయడం అన్నమాట. అందుకే గుళ్ళ ముందు గంటలు ఉంటాయి. మన మాట వింటాడు అన్నట్టు ఆ సౌండ్ ఓం అని వచ్చేసి నేను వచ్చాను అన్న చిహ్నం కోసం చిన్న పిల్లను పాపలు ఇద్దరు చూసాను. ఒక గుండు అక్కడ కనబడుతుంటే ఫోటో వీడియో తీయవద్దని తీశాను. ఇగో ఇది బెల్లం. మనందరం బంగారం అంటాము. బంగారం సమర్పించుకుంటాము. సారక్క గద్దె మీదకి వచ్చాము. సారక్క కూడా ప్రతి సంవత్సరం ఇలానే వస్తాం. పోయిన సంవత్సరం మాత్రం సమ్మక్క గద్దెల మీద ఉన్నప్పుడే గద్దెల మీదకి వచ్చాము. పోయినసారి దర్శనం మంచిగా అయింది. ఈసారి కూడా సమ్మక్క దర్శనం సమ్మక్క గద్దె మీదకి వచ్చినప్పుడు వస్తాను. మరోసారి సారక్క తల్లి గద్దె ఇది. సారక్క దర్శనానికి ఇక్కడి దర్శనం చేసుకుంటున్నాను. చుట్టూ తిరిగాము. చుట్టూ తిరిగిన తర్వాత కొంచెం బంగారం ప్రసాదంగా వేసి ప్రసాదంగా మళ్ళీ బంగారం తీసుకున్నాము. ఈసారి మంచిగా నీట్గానే ఉంది. ఇక మా తమ్ముడు సారక్క దర్శనానికి అయిపోయింది. చిన్నగా వస్తున్నారు. మా గేపుగా మా బుల్లెట్ గాడు చిన్నగా వచ్చేస్తున్నారు. మా అమ్మ చిన్న కాలు నొప్పి ఉంది కాబట్టి చిన్నగా నడుస్తుంది. మా అమ్మకు చిన్నగా నడుస్తుంది. ఎందుకు వచ్చామంటే సమ్మక్క సారక్క దర్శనానికి ఖచ్చితంగా కదా రావాలి కదరా, అందుకనే వచ్చాను. 2 సంవత్సరాలకు వచ్చి జాతర కూడా రాకపోతే ఎలా. మా గేపుగాడు వాళ్ళకి మా చెల్లి చిన్నగా దర్శనం అయిపోయింది. అన్న ఏం జనం అన్నా, చిన్న ఫుల్ రష్ ఉన్నది. ఎదుర్కోలు వేస్తున్నారు. మా గేపమ్మ వాళ్ళంతా. మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో టెంపుల్ లోపలని మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో దిగాము. నేను తీస్తున్నా, మా తమ్ముడు తీస్తున్నాం కాబట్టి నేను అందులో లేను. మా బావ ఏం చేస్తారంటే మళ్ళొకసారి తీద్దాం అని చెప్పేసి మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడు వచ్చి నేను లేనుగా అన్నప్పుడు అని చెప్పేసి వాడు తర్వాత బావ నువ్వు లేవు కదా అని చెప్పేసి మా బావ నన్ను తీశాడు. మళ్ళీ దర్శనం అయిపోయింది. రిటర్న్ మళ్ళీ బయలుదేరాము. చిన్నగా ఇలా బయలుదేరి